యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ ఈరోజు భగవద్గీత ప్రవచనములు ధారావాహిక 24వ భాగానికి స్వాగతం సుస్వాగతం. 2వ అధ్యాయం 65వ శ్లోకం ఈరోజు నుండి ప్రారంభిద్దాం. శ్లోకం: ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధి పర్యవతిష్ఠతి. మనోనిర్మలత్వము కలగగా దాని వలన మనుజునకు సమస్త దుఃఖములను ఉపశమించి పోవుచున్నవి. నిర్మల మనస్కునకు బుద్ధి శీఘ్రంగా స్థిరత్వము చెందుచున్నది. అంటే సమస్త దుఃఖాలకు కారణము మనోమాలిన్యమే. మనోమాలిన్యం అంటే అజ్ఞానమే. అన్ని దుఃఖాలు ఉపశమించడానికి కారణము ఆ మాలిన్యము తొలగిపోవడం వల్ల వచ్చే నిర్మలత్వమే అన్ని దుఃఖాల యొక్క ఉపశమనానికి అది కారణం అన్నట్టు. ఇప్పుడు వ్యవహారికంగా ఆలోచించినప్పటికైనా కానీ వ్యవహార జ్ఞానం యొక్క లేమి వల్ల అనేక దుఃఖాలు వచ్చి పడతా ఉన్నాయి. ఒక 2 విషయాలు మనం ఆలోచిద్దాం. శరీరంలో వచ్చేటువంటి రోగాలు ఉన్నాయి. ఆ రోగాల గురించి కొన్నిసార్లు వాటి వివరాలు తెలియక మనం భ్రమలోపల ఉంటామన్నట్టు. ఏదో మనము దగ్గితే కొంచెం రక్తం వచ్చిందనుకోండి నోట్లోపల నుంచి, అప్పుడు మనం ఏమనుకుంటామంటే ఏదో జరగకూడని అనర్థం జరిగింది అని అనుకుంటాం అన్నట్టు. అనేక కారణాల వల్ల సింపుల్ విషయం వల్ల కూడా అది వస్తుంది మనకు. కానీ ఆ పరిజ్ఞానం మనకు దేహం యొక్క పరిజ్ఞానం మనకు లేకపోవడం వల్ల చాలా ఆందోళనకు లోనైపోతాం. చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంది. ఇక్కడ అనేకమైనటువంటి గుప్త రోగాలు ఉంటాయి కొన్ని. ఇటువంటి విషయాలు మనకు తెలియక ఏదో అనర్థం జరిగిపోయింది అనుకొని చాలా దిగులు చెందుతాం. ఇది కూడా ఒక అజ్ఞానమే. ఇంకొక అజ్ఞానం ఉంది, దేహ సంబంధమైనటువంటి. ఏంటిది అజ్ఞానం అంటే, మనకు ఒకవేళ భయంకరమైనటువంటి రోగం దాపురించినా కానీ అది మనకు అటువంటి భయంకరమైనటువంటి రోగం అని మనకు దాని జ్ఞానం ఉండదు అన్నట్టు. ఉండకపోవడం వల్ల ఏమైపోతుంది, తన తడాకాయమడు చూపిస్తుంది, మనకు ప్రాణాపాయం కూడా మారిపోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది భయంకరమైంది అన్న జ్ఞానము నీకు లేకపోవడం వల్ల ప్రాణానికి హాని కలిగింది. ఏ చిన్న చితక రోగం ఏదో ఒకటి ఉంది, దాని జ్ఞానం లేకపోవడం దాన్ని పెద్దగా అనుకొని మనసుకు అనేక రకాల కాకవికలం కలిగిందన్నట్టు. ఇదంతా అజ్ఞానమే కారణము. ఇంకొక విషయం అంటే అజ్ఞాన కారణంగా ఎన్నో రకాల దుఃఖాలు మనకు కలుగుతూ ఉన్నాయి. ఒక చిన్న విషయం అది ఏంటిదంటే, మనకు భూ సంబంధమైన పరిజ్ఞానం లేకపోవడం. భూములు ఏవైతున్నాయో వాటి యొక్క టైటిల్స్ విషయంలో దీంట్లో మనకు సరైన పరిజ్ఞానం లేకపోవడం వల్ల ఎవరో నా భూమిని దున్నుకున్నట్టున్నారు, నా భూమి లోపలికి వచ్చినట్టున్నారు అనుకుంటాం. ఆ ఎంత భూమి దున్నుకున్నాడో అంత భూమి పోయినట్టే లెక్కకు పెడతాం మనం అన్నట్టు. లెక్కకు పెట్టి చాలా బాధపడుతూ ఉంటాం. కానీ దానికి కూడా పరిష్కార మార్గం ఉంది. ఎట్లా మార్గం ఉందంటే, ఆ రెవెన్యూ లెక్కల ప్రకారంగా దాని కొలతలు అవన్నీ నిక్షిప్తమై ఉంటాయి, ఆల్రెడీ స్టోర్ అయి ఉంటాయి గవర్నమెంట్ దగ్గర. అది తెచ్చి కొలిపిస్తే ఆ సమస్య పరిష్కారం అయిపోతుంది. పెద్ద విషయం కాదన్నట్టు. అది ఇవాడు భూమి వాడికి ఉండిపోతుంది. వాడు నేను అయినా ఇవ్వను అంటే దానికి చట్టం ఉన్నది, అదంతా ఉంటుంది అన్నట్టు. ఈ విషయాలు తెలియకపోవడం వల్ల ఎన్నో సమస్యలు మనకు వచ్చి పడుతూ ఉంటాయి అన్నట్టు. ఒక ఆస్తి కొన్న తర్వాత దాన్ని ఎట్లా మనం సొంతం చేసుకోవాలనేటువంటి విషయం మనకు తెలియకపోవడము, దానివల్ల అయ్యో నాకు అవుతుందో లేదో, ఏమవుతుందో ఎక్కడ, ఇటువంటి అన్ని భయాలు ఉంటాయి అన్నట్టు.
ఇంకా న్యాయ వ్యవస్థ లోపల కూడా అటువంటి మనకు న్యాయం యొక్క విషయం తెలియకపోవడం వల్ల ఏ చిన్నదాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూసి చాలా బాధపడుతూ ఉంటాం. అనేకమైనటువంటి సమస్యలు, అన్ని జ్ఞానాలు ఎవరికి ఉండయి. అయితే మనం ఎప్పుడే కానీ తెలిసినటువంటి వాళ్ళ దగ్గరికి పోయి మనకు తెలియని విషయాన్ని తెలుసుకుంటే అది జటిలమైందో అర్థమవుతుంది, పరిష్కారం దాని కొరకు చేస్తూ ఉంటాం అన్నమాట. అది సులభమైంది ఉంటే కూడా మనకు అయ్యో సులభమైందే కదా అనే భావం వస్తున్నాడు. ఈ రకంగా అజ్ఞాన కారణంగా ఎన్నో దుఃఖాలు అనేటువంటి మనిషికి వస్తూ ఉన్నాయి ప్రపంచం లోపల. జ్ఞానం వచ్చినప్పుడు ఆ దుఃఖాలన్నీ తొలగిపోతాయి. అయితే ఇది ప్రాపంచికంగా ఉండేటువంటి విషయం అన్నట్టు. అనేక సమస్యలు ఉంటాయి దాని మొత్తం మీద. అయితే ఇక్కడ ఆధ్యాత్మికంగా కొంచెం మనం ఆలోచిస్తే బంధమోక్షాలకు మనస్సే కారణం. అజ్ఞాన దృష్టితో దేహ తాదాత్మ్యతతో అంతా బంధమే, ఆత్మజ్ఞానంచే అంతటా మోక్షమే. దేహ తాదాత్మ్యత ఉన్నప్పుడు మనిషి పరిమితమైపోతాడు. పరిమితం, ఇంతే మట్టుకు, ఇంతే నేను, ఇది అనేటువంటి విషయం. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం నీకు వస్తుందో ఇంతే కాదు, అంతటా ఉన్నది ఏ చైతన్యం అవుతుందో అదే నా దేహాన్ని కూడా ప్రకాశింపజేస్తున్నది. ఆ చైతన్యం ఈ చైతన్యం రెండు ఒక్కటే అనేటువంటి జ్ఞానం. తీగల్లో ప్రవహిస్తున్నటువంటి విద్యుత్తే మన ఇంటిలో వెలిగేటువంటి ప్రకాశం ఇచ్చేటువంటి బల్బులో ఉండేటువంటి ఆ ప్రకాశము, తీగల్లో ప్రవహించే విద్యుత్ రెండు ఒకటి అన్నట్టు ఎప్పుడైతే మనకు ఎట్లా అర్థమైందో అదే రీతిగా ఆత్మజ్ఞానం అంటే అంతటా ఉన్నది ఒకే ఆత్మ అనేటువంటిది మనకు తెలిసి వస్తే నీ స్వరూపం ఏమిటిదంటే పైకి దేహం అని అంటున్నాం, కానీ అంటున్న మనమే ఈ దేహం నేను కాదనేటువంటి సందర్భం కూడా ఒకసారి వస్తుంది. ఆ జ్ఞానం ఆకాశంలో మెరుపులా వస్తుంది అన్నట్టు. మన సన్నిహితుల వియోగ వార్త, మరణ వార్త మనం విన్నప్పుడు ఏం ఫీల్ అయిపోతున్నాం మనము? ఇప్పుడే విన్నాం, ఒక 10 నిమిషాలు అయింది ఆయన, అప్పుడే మనకు ఫోన్ వచ్చేసింది. ఇట్లా ఒక 10 నిమిషాల మొదలే ఇట్లా అయిపోయింది, డాక్టర్ డిక్లేర్ చేసిండు అనేవరకే మనం ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటాం, అయ్యో అతడు పాయన, మన ఆత్మీయుడు పాయన, రామన్న, కృష్ణన్న ఏమో పేరు ఉంటుంది అన్నట్టు. మొత్తం మీద శివన్న ఏదో ఒక పేరు ఉంటుంది అతనిది. ఏ పేరు ఉన్నప్పుడైనా శివన్న పాయ కదా, చాలా బాగుండే కదా అనేటువంటి భావన మనకు వస్తూ ఉంటుంది అన్నట్టు. అయితే వాస్తవంగా అక్కడే ఉన్నది 10 నిమిషాల మొదలే దేహత్యాగం అయిపోయింది అన్నట్టు. ఆత్మదేహత్యాగం అయిపోయింది. మరి పోయింది ఎవరు? పాయన అంటున్నాం. ఆ కృష్ణయ్య పాయన, రామయ్య పాయన, ఇట్లా ఏదో పేరు పెట్టుకొని మనం పిలుస్తూ ఉన్నాం అన్నట్టు. ఇప్పుడు చెప్పండి, ఆ పోయింది ఎవరు అనుకుంటున్నాం మనము? దేహం అయితే కాదు అని తేలిపోయింది. ఇక మిగిలిందల్లా పోయింది ఏమిటి, ఎవరు అనేటువంటిదే కదా. ఏది మనకు తెలియదో అది తత్వం మనకు తెలుపుతా ఉన్నది. కాబట్టి దేహ తాదాత్మ్యత, దేహము నేను అనుకుంటూ ఉన్నప్పటికైనా దేహము నేను కాను అనేటువంటి భావన కూడా వస్తున్నది అన్నట్టు. అప్పుడు దేహం నేను కాను అంటే నీకు జ్ఞానం వచ్చినట్టు, మనోమాలిన్యం తొలగినట్టు అన్నట్టు. అంతటా దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. అంటే నీ దృష్టి ఎప్పుడైతే ఆత్మమయమైపోతుందో అప్పుడు సృష్టి అంతా ఏది ఉన్నదో అదే నీకు అనుభవం లోపలికి వస్తుంది. పశ్యేత్ బ్రహ్మమయం జగత్ అన్నట్టు. ఇది జ్ఞానం. మనోనిర్మలత్వము, మనోమాలిన్యము ఆత్మదృష్టి లోపమే, నిర్మాలిన్యము ఆత్మజ్ఞానమే. ఈ అనుభవంలోని ఉండడం వల్ల ఇది మహాజ్ఞానం. అప్పుడే నీకు నిర్మలత్వం ఉంటుందన్నాడు. సామాన్యంగా ఆలోచించిన భక్తి మార్గంలో సంపూర్ణ శరణాగతి ఏదైతుందో అది కూడా నీకు నిర్మలత్వానికి దోహదపడుతుంది అన్నట్టు. బద్ధహంకారం, కరచరణాది అవయవములతో కూడి నేను ఉన్నాను, నేను చేయుచున్నాను అనుకున్నాం అనుకో,
అప్పుడు ఇది మనోమాలిన్యం అయిపోతుంది. ఎందుకంటే నీ శక్తి పరిమితం కాబట్టి దాని విధంగానే నీ యొక్క అనుభవం ఉంటుంది. అజ్ఞానము లేనటువంటి జ్ఞానపూర్వకమైన నిశ్చల మనస్సే మోక్షధామం అనేటువంటిది ఈ శ్లోకం లోపల మనకు అర్థమవుతుంది. మోక్షం మరెక్కడో లేదు, మనోమాలిన్యం తొలగిపోతే మిగిలేది మోక్షం. ఒక చిన్న ఉదాహరణ చాలాసార్లు చెప్పినా మీకు. అద్దము పైన బాగా కొత్త అద్దమే కానీ దుమ్ము బాగా పేరుకొని పోయింది దాని మీద. చాలా కాలం ఆ రూమ్ లోపల నువ్వు వెళ్ళకపోవడం ఏదో కారణం బాగా దుమ్ము పేరుకొని పోయింది అందులోపల అద్దం పైన. నీ ముఖం చాలా ఫ్రెష్గానే ఉంది, అద్దము కొత్తదై ఉంది, కానీ మాలిన్యం కారణంగా నీ ముఖాన్ని నీ ఉన్నట్టు చూసుకోలేక పోతావు అందులోపల. అక్కడ కనిపించడానికి వీలేదు అన్నట్టు. నువ్వు అద్దం మార్చవలసిన అవసరం లేదు, ముఖం మార్చుకోవాల్సిన అవసరం లేదు. ముఖం మార్చుకోవడానికి వీలే లేదు. ముఖం బాగానే ఉంది, ఫ్రెష్గానే ఉంది, అద్దం కొత్తదే అయ్యింది, కానీ క్రియ జరగడం లేదు. స్పష్టంగా నీ ముఖం అందులోపల కనిపించడం, బాగా దుమ్మువారిపోయింది. అప్పుడు చేయవలసిన పని ఏంటిది? తడి బట్టని తీసుకొని మాలిన్యాన్ని తుడిచేయడం, అంతే కదా. అప్పుడు అది తన పనితనాన్ని ఉన్నట్టు చూపిస్తుంది, నీ ముఖం కూడా ఉన్నట్టు కనిపిస్తుంది అన్నట్టు. ఇట్లా మాలిన్యం కారణంగా ముఖం యొక్క స్పష్టత లేకపోవడం ఎట్లనో, అజ్ఞానం యొక్క కారణంగా, అజ్ఞానము మనకున్న కారణంగా, నేను ఎవరన్నది తెలుసుకొని కారణంగా ఏది నేనై ఉన్నానని నీవు తెలుసుకున్నావో అటువంటి దేహ తాదాత్మ్యత పరిణామము నిరంతరము జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ ఇవన్నీ అవలక్షణాలు నీ మీద పడతా ఉంటాయి. ఇదే అజ్ఞాన కారణంగా అర్థం అన్నట్టు. ఇక 66వ శ్లోకం. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచాభావయతః శాంతిరశాంతస్య కుతః సుఖం. తాత్పర్యం: ఇంద్రియ నిగ్రహము మనస్సంయమము లేని వానికి వివేక బుద్ధి కలగదు, ఆత్మచింతనయు సంభవింపనేరదు. ఆత్మచింతన లేని వానికి శాంతి లభించదు, శాంతి లేని వానికి సుఖమిచ్చట. జీవితంలో సుఖం ఉండాలంటే మనసులో శాంతి ఉండాలి. మనము బయట ఎన్ని సమకూర్చుకున్నప్పటికైనా కానీ మనసులో శాంతి గనక లేకపోతే సమకూర్చుకున్న వాటి ద్వారా సుఖం దొరకడం సాధ్యం కాదు. ఇది శ్లోకం లోపల ఉండే రహస్యం అన్నట్టు. శాంతి వరకు నువ్వు రావాలంటే ఇది చాలా కీలకమైంది. శాంతి సుఖం కొరకే మనం అర్రలు చేస్తూ ఉన్నాము. సుఖం అనేటువంటిది మనము మనసుకు శాంతిగా ఉంచుకోకుండా బాహ్య విషయాల లోపల సుఖాన్ని వెతుకులాడుతూ ఉంటాం అన్నట్టు. అది సాధ్యం కాదు. బీజం లేని వృక్షం ఎట్లా ఊహించలేమో, మనశ్శాంతి లేని వానికి సుఖం కూడా ఎన్ని వనరులున్నా లభించడం అసాధ్యం అనేటువంటి రహస్యం ఇందు లోపల చెప్పబడన్నట్టు. అయితే శాంతి వరకు నువ్వు రావాలంటే ఏంటి వాటి మెట్లు? చూడండి, ఈ మొత్తం 18 శ్లోకాలు కాదు, మొత్తం భగవద్గీత లోపల అత్యధిక భాగం నీ మనసు ఇంద్రియాలకు సంబంధించినటువంటి విషయమే చాలా ఉందన్నట్టు మొత్తం. ఎందుకంటే ఈ ఇంద్రియాలు మనస్సు నుంచే ఈ సృష్టిని మనం అనుభవిస్తున్నాం. ప్రకృతి స్థానికర్షతి. కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము, త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వ, ఘ్రాణ, వీటి విషయాలు అన్నట్టు. ఇక మనసు, ఈ పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతి లోపల ఉండేటువంటి సమస్తమును కూడా ఈ 5 జ్ఞానేంద్రియాలు ప్లస్ మనస్సే ఆకర్షిస్తున్నాయి, అంటే వాటిని సేకరిస్తున్నాయి. ఇవే కేంద్రకాలు అన్నట్టు. వీటి ద్వారానే ప్రకృతి, పంచభూతాత్మకమైన ప్రకృతిలో ఉండేటువంటి సౌరభం ఏదైతుందో మనకు లభిస్తూ ఉన్నదన్నట్టు. అయితే అందుకొరకే మొత్తం భగవద్గీత లోపల ముఖ్యమైనటువంటి ఇవే. మన ఏవ మనుష్యాణం బంధన మోక్ష కారణం. నీ మనిషినయ్యా బంధానికి మోక్షానికి కారణము, అంతకుమించి మళ్ళేం లేదు.
ఈ మనసు ఫస్ట్ ఇంద్రియ నిగ్రహం కావాలి. పంచ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో కదా, పంచ విషయాలను అనుభవిస్తూ ఉన్నాము. పంచ జ్ఞానేంద్రియాలను పంచ విషయాలను అనుభవిస్తూ ఉన్నాం. కంటి నుంచి చూపును, చెవి నుంచి శబ్దాన్ని, ముక్కు నుంచి వాసనను, నాలుక నుంచి రుచిని, చర్మం నుంచి స్పర్శని ఇట్లా అనుభవిస్తూ ఉన్నాం అన్నట్టు. పర్వాలేదు, ఈ అనుభవాల లోపల శాస్త్రీయత కావాలి. ఈ సుఖాలు అనుభవించడం లోపల కూడా శాస్త్రీయత అనేటువంటిది కావాలి. వీటికి ధర్మబద్ధత అనేటువంటిది ఉండాలి. ఇంద్రియ విషయ సుఖాలకు ఉన్నప్పుడే అప్పుడు మనసు అనేటువంటిది నీకు అదుపు లోపల ఉండడానికి అవకాశం ఉందన్నట్టు. ఏ ఇంద్రియ సుఖము వెనక నీవు పోయి అందులోపల నువ్వు మునకలేసినావనుకో, అప్పుడు నీ మనసు నిశ్చలంగా ఉండడానికి వీల్లేదు. నీ కదలికలు, ఇంద్రియాల యొక్క కదలికలు ఏవైతే ఉన్నాయో కదా, ఇంద్రియాల యొక్క స్పందన ఏదైతే ఉంది కదా, దాని ఎఫెక్ట్ మనసు మీద పడుతూ ఉంటుంది అన్నట్టు. కాబట్టి స్పర్శేంద్రియాన్ని నిగ్రహించుకోవాలి, జిహ్వేంద్రియాన్ని నిగ్రహించుకోవాలి, గుహ్యేంద్రియాన్ని నిగ్రహించుకోవాలి. ఇవన్నిటి విషయం లోపల కూడా శాస్త్రీయత అనేది ఉంటుంది అన్నట్టు. ఆ శాస్త్ర పద్ధతి లోపలనే నీవు ఇంద్రియాల నుంచి విషయముల యొక్క సంయోగంతో ఏదైతే భోగాలు ఉత్పన్నమైపోతున్నాయో, అక్కడ శాస్త్రబద్ధమైన విధానం లోపల పోతే వాటి స్పందననే మనసు మీద ఉంటుంది. కాబట్టి అవి నీవెంత మంచిగా ఉంచుకుంటే అంత మంచిగా నీ మనసు ఉండడానికి వీలున్నది. ఆ ఇంద్రియాలను ఎంత విచ్చలవిడిగానే వదిలిపెట్టేస్తే స్పర్శ సుఖమే ఉన్నది. స్పర్శ సుఖం లోపల ఎంతెంతమంది మట్టి లోపల కలుసుకొని పోయిన మొత్తం మీద ధర్మబద్ధమైనటువంటి రీతి లోపల ధర్మావిరుద్ధో భూతేషు కామసు భర్తర్షభ. నీ లోపల ఉండేటువంటి మన్మథ కామం ఏదైతుంది కదా, దీనికి ఒక శాస్త్రబద్ధత అనేటువంటిది ఉంటుంది. అశాస్త్రీయమైన పద్ధతిలో నువ్వు పోయినావు అనుకో, మొత్తం మీద నిగ్రహం తప్పిపోయినావు అనుకో, ఇంకా నీకు మనసు ఏం చేయగలదన్నట్టు. ఇంద్రియ నిగ్రహం ఉంటేనే మనసు అదుపు లోపల ఉంటుంది. ఈ రెండు ఉన్నప్పుడే వివేకం అంటే ఏదైనా చదివినా సరిగ్గా అర్థమైపోతుంది, ఎవరైనా చెప్పింది విన్నా సరిగ్గా అర్థమైపోతుంది. ఈ రెండు అదుపు లోపల లేకపోతే దేవుడు వచ్చి ముంగడ కూర్చొని, ఆ కృష్ణుడు వచ్చి మళ్ళీ భగవద్గీత చెప్పడానికి మన ముంగడికి వచ్చినా కానీ ఇంద్రియాల లోపల ఒక పటుత్వం లేదు. కాబట్టి మనసు కూడా ఏకాగ్రంగా లేదు. అటువంటప్పుడు నీకు వివేకం కలగలేదు. ఎందుకంటే ఎవడు వివేకం నీకు కల్పించాలని వచ్చినప్పటికైనా కానీ అది నీ లోపలికే ప్రవేశించదు అన్నట్టు, కలగదు. ఎప్పుడైతే వివేకం లేదో, వివేకమే కదా నిత్యానిత్యమైనటువంటిది, ఏది నేను కాదు అనేటువంటిది ఆలోచించేది వివేకమే. కాబట్టి ఆత్మచింతనయు సంభవింపనేరదు. మనం ఇంద్రియాలు నిగ్రహించాలి, మనసును అదుపులో పెట్టుకోవాలి, వివేకం సద్గ్రంథాల ద్వారా లేకపోతే సత్సాంగత్యం ద్వారా వివేకం మనం కల్పించుకోవాలి. ఆ తర్వాతనే ఆత్మచింతనయు అంటే మనము విషయ చింతన లోపల ఉన్నాం, దేహ చింతన లోపల ఉన్నాం. వివేకం ఎప్పుడైతే వస్తుందో వాస్తవంగా నేనేమున్నా అనేటువంటి నా ఉనికి ఏమిటి అనేటువంటి చింతన లోపల మనము వెళ్ళిపోతాం అన్నట్టు. అది ఆ పని చేసేస్తుంది వివేకం. కాబట్టి ఈ పై అదుపు లోపల లేనప్పుడు వివేకం కలగదు. ఇంద్రియాలు మనసు అదుపు లోపల వివేకం కలగదు. వివేకం లేనటువంటి వానికి నేనెవరో అన్నటువంటి జ్ఞానము, ఆత్మజ్ఞానం కూడా సంభవింపనేరదు. ఎవరు ఎంత చెప్పినా పట్టుకోవడానికి అస్సలే సాధ్యం కాదన్నట్టు. ఎప్పుడైతే ఆత్మచింతన లేదో నీకు ప్రపంచం లోపల ఎన్ని భోగభాగ్యాలున్నా శాంతి లభించదు. శాంతి ఎవరికి లేదో వాళ్లకు సుఖం లభించదు. సుఖశాంతులకు ఇంద్రియ నిగ్రహము, మనసు యొక్క నిగ్రహము, ఇంద్రియాల యొక్క నిగ్రహము, మంచి వివేకము, ఆ తర్వాత ఆత్మచింతన, ఇవన్నిటి ద్వారానే నీకు శాంతి సుఖం లభిస్తుంది అన్నట్టు. ఈ దిశలోనే మనం లేము. కాబట్టి ఎవరితో మాట్లాడి చూసినా, ఎవరిని మీటి చూసినప్పటికైనా కానీ శాంతి లేదు, సుఖం లేదు, శాంతి లేదు. అన్నీ ఉంచుకున్న తర్వాత కూడా ఇవి ఉన్నాయి అని మనకు రావడం లేదు, చెప్పడానికి రావడం లేదు. ఎందుకంటే
ఇవి అన్నీ ఉన్నంత మాత్రానగా దొరికేది. వీటిని వినియోగించుకునే విధానమే ఆత్మచింతన, వివేకం. కాబట్టి శాంతి సుఖం కొరకు ఎంతగా మనం బయట ప్రయత్నం చేసి భూమండలాన్ని ఏకచక్రాధిపత్యం కింద తీసుకొని వచ్చినప్పటికైనా కానీ నీకు శాంతి లేకపోతే ఆ సాధన నుంచి సుఖం కూడా సాధ్యం కాదు. సుఖం శాంతి కావాల్సినటువంటి వాడు ఖచ్చితంగా అంతర్ముఖం అయిపోయి ఇంద్రియాలను అదుపు లోపల పెట్టుకొని మనసును అదుపు లోపల పెట్టుకొని జ్ఞానంతో కూడుకున్నటువంటి జీవితం గడపాలి. ఆత్మ జ్ఞానంతో కూడుకున్న జీవితం అనేటువంటిది మనం అందుకునే ప్రయత్నం చేస్తేనే సుఖం శాంతి. ఆ తర్వాత 67వ శ్లోకం, ఇంద్రియాణం హి చరతాం యన్మనో అను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభస్సి. ఒక చక్కని ఉదాహరణ ఇక్కడ 67వ శ్లోకం లోపల మనకి ఇస్తున్నాడు. నాయన, ఇంద్రియాలు మనస్సు ఏవైతే ఉన్నాయో ఇవి మామూలు కావు. ఎంత గొప్ప అంటే, ఎంత శక్తివంతంగా ఉంటాయంటే ఇక్కడ 67వ శ్లోకము, విషయములందు ప్రవర్తించుచున్న ఇంద్రియములలో ఎద్దానిని మనస్సు అనుసరించిపోవునో అయ్యది మనుజుని యొక్క వివేకమును జలమందు ఓడను ప్రతికూల వాయువు పిడదారికి లాగుకొని పోనట్లు హరించి వేయుచున్నది. ఎందరికి అనుభవంలో ఉన్నటువంటి ఒక విషయము, విషయములందు ప్రవర్తించున్న ఇంద్రియములలో అదే వస్తుంది మొత్తం. విషయముల యందు ప్రవర్తించుచున్న ఇంద్రియములలో శబ్ద స్పర్శ రూపరస గంధములతో ఏ ఇంద్రియ విషయములలో నీకు గాఢమైనటువంటి అనురక్తి ఉంటుందో, ఒకడు స్పర్శేంద్రియం లోపలనే కూరుకొని పోతాడు. అంటే సెక్స్ లైఫ్ లోపల కూరుకొని పోయి తారతమ్య భేదం లేకుండా అదే దీంట్ లోపల వాడు ఉంటున్నప్పుడు ఇక్కడ నీ మనసు ఏం చేస్తుంది? దాని వెనకనే ఉండిపోతుంది. ఇక ఇంద్రియం ఎప్పుడైతే స్పర్శేంద్రియం యొక్క వలలోపల నీ జుక్కుని పోయినప్పుడు నిన్ను విడిచిపెట్టి మనిషి ఇంకెక్కడ పోతే దాన్ని అనుసరించి ఉంటుంది అన్నట్టు. ఇట్లా ఒకడు తిండికి బాగా అలవాటు పడిపోయాడు. పత్యం ఏం చెప్పినా రసనేంద్రియం అంటే నీ యొక్క జిహ్వేంద్రియం ఏదైతే ఉందో ఆ జిహ్వేంద్రియంకు నువ్వు బాగా లోబడిపోయినావు అనుకో, దాని లోపలనే నువ్వు ప్రవర్తన అట్లనే ఉన్నదనుకో, ఎంతమంది వైద్యులు చెప్పినప్పటికైనా కానీ నీ మనసు దాన్నే అనుసరించి ఉంటుంది అన్నట్టు. ఇది మనకు జ్ఞానేంద్రియాల యొక్క సంబంధం ఎట్లా ఉంటుందో రామాయణ మహాభారతం లోపల ఈ వ్యసనాలు, ఈ వ్యామోహాలు ఎట్లుంటాయో మనకు ఒకటి అర్థమైపోతుంది అన్నట్టు. దుర్యోధనునికి విదురుడు ఎంతగానో చెప్తాడు, నువ్వు చేస్తున్న పనులు చాలా తప్పు అని చెప్పేసి. కానీ ఈర్ష్యాద్వేషం, హరిషడ్ వర్గాల లోపల కూడుకున్నటువంటి ఈర్ష్యాద్వేషాలు ఏవైతే పాండవుల విషయం లోపల ఉన్నాయో, ఎవరు ఎంత చెప్పినా చివరికి శ్రీకృష్ణుడు వచ్చి చెప్పినప్పటికైనా కానీ బుద్ధికి ఎక్కదు దుర్యోధనుడికి. అప్పుడు విదురుడు అంటాడు, ఏం నాయన ఇంత మంచి అవకాశం నీకు దొరికినప్పటికైనా కానీ కృష్ణుడు వచ్చి చెప్పిన తర్వాత కూడా నీకు బుద్ధికి ఎక్కడం లేదు. ఎందుకంటే దుర్యోధనుడు ఏమంటాడు, విదురుడు కాకవరస అయిపోతాడు. చూడు నాన్న, ఏమి నువ్వు చెప్తున్నావు అదంతా నాకు తెలియంది కాదు, కృష్ణుడు చెప్పింది కూడా అర్థం కాలేదని అనుకోకు. కృష్ణుడు చెప్పింది అర్థమైంది, నీవు చెప్తున్నది నాకు తెలుస్తుంది. అయినప్పటికైనా నా మనసు ఏదైతుందో కూరుకొని పోయింది, రాగద్వేషాల లోపల కూరుకొని పోయింది, తెలిసిన నా మైండ్ పని చేయకొచ్చింది అని అంటాడు అన్నట్టు. ఎవరు? దుర్యోధనుడు. ఎందుకంటే ఆ విషయాల లోపలనే వాని ఇంద్రియాలు ప్రవర్తిస్తూ ఉన్నాయి.
మనస్సు దాన్ని అనుసరించిపోతున్నది. అయితే అది మనుజుని యొక్క వివేకమును, మనకు జ్ఞానము ఉన్నట్టు ఎవరైనా చెప్పినట్టు అనిపించినా అది వినదు. జలమందు ఓడను ప్రతికూల వాయువు పెడదారికి లావుకొని పోనట్లు హరించి వేయుచున్నది. అంటే గొప్ప నది దాటడానికి ఒక పడవ ఉంటుంది, లేక సముద్రయానానికి కూడా ఒక పడవ ఉంటుంది అన్నట్టు. ఆ పడవ ఉంటే మనం ఏం చేస్తూ ఉంటాం, దాని లోపల ఎక్కి ఒడ్డుకు చేరాలని పోతున్నప్పుడు ప్రతికూల వాయువు అంటే వాయుగుండాలు అలాంటివి వస్తూ ఉంటాయి అన్నట్టు. ఇట్లా వాయుగుండాలు అలాంటివి వచ్చినప్పుడు మనం ఏం చేయగలుగుతాము, ఆ వాయుగుండము ఓడను కూడా ప్రతికూల వాయువు అంటారు, ఇంకొక దిక్కు లాక్కొని పోతూ ఉంటుంది. అది సుడిగుండం ఎట్లయితే లాక్కొని పోతుందో పడవను, అట్లాగే దేని లోపల మనసు కూరుకొని ఉంటుందో, ఇంద్రియాలు దేని లోపల కూరుకొని పోతాయో దాన్ని అనుసరించే మనసు ఉంటుంది. ఇట్లా మనము దుర్వ్యసనాలకు లోనైపోయినప్పుడు మన బతికేమైపోతుందంటే, మనుజుని యొక్క అంటే మన అవివేకం ఏమైపోతుంది, ఆ పడవని ఎట్లయితే తుఫాను గాలి లాక్కొని పోతుందో, తలక్రిందులు చేసేస్తుందో, అట్లా మన జీవితం కూడా తలక్రిందులు అయిపోతుందని చెప్పేసి ఈ శ్లోకం లోపల మనకు చెప్తా ఉంది మొత్తం మీద. కాబట్టి మనం జిహ్వేంద్రియానికి సంబంధించిన దాని లోపల కూడా, స్పర్శేంద్రియానికి సంబంధించిన దాని లోపల కూడా, తర్వాత అన్ని ఇంద్రియాల యొక్క విషయాల లోపల కూడా కూరుకొని మనం పోవద్దు. ఎందుకంటే ఇంద్రియాలు అందులోపల కూరుకొని పోయినాయంటే మనసు అక్కడే ఉంటుంది అన్నట్టు. అది రాను రాను ఏమైపోద్దంటే తుఫాను వచ్చి పడవను తలక్రిందులు చేసినట్లు మన జీవితమును, మన ఆలోచన విధానాన్నే తలక్రిందులు చేసేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి 68వ శ్లోకం లోపల తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. కాబట్టి ఓ అర్జున, ఎవడు తన ఇంద్రియములను విషయములపైకి పోనీయక సర్వ విధముల అరికట్టుచున్నాడో అతని జ్ఞానమే మిగుల స్థిరమై ఉండును. ఎంత దూరం పోయినా కానీ అంతే అన్నట్టు. నీకు బంధానికి కారణము మనస్సే, మనస్సు చెడిపోవడానికి కారణం ఇంద్రియ విషయాల లోపల కూరుకొని పోవడమే, ఇంద్రియ విషయాలకు ఒక శాస్త్రబద్ధత లేకపోవడమే, ఇష్టం వచ్చినట్ల అశాస్త్రీయ పద్ధతి లోపల ఇంద్రియాలు విషయాలపైకి పోతే మనసు కూడా వాటెంబడి ఉంటుంది. పోనీయక జ్ఞానం నుంచి సర్వ విధముల అరికట్టగలిగితే అప్పుడు అతని జ్ఞానమే మిగుల స్థిరమై ఉండును. చూడండి, ఇది ఎట్లా ఉందంటే ఇత్తు మొదల చెట్టు మొదల అన్నట్టు ఉంది. నీకు జ్ఞానం ఉంటేనే ఇంద్రియాలు వశం లోపల ఉంటాయి. ఇంద్రియాలు వశం లోపల ఉంటేనే నీకు జ్ఞానం స్థిరంగా ఉంటుంది. ఇది ఏది మొదలడానికి రానటువంటి పరిస్థితి. అందుకొరకే ఇంద్రియాల మన అదుపు లోపల ఉంచుకోవడం మన చేతుల పని. కాబట్టి నీకు స్థిరత్వం రావాలి, ఆనందం కలగాలి, శాంతి సుఖం కలగాలంటే జ్ఞానం అనేటువంటి సుస్థిరంగా మనం నిలుపుకోవాలి. 69వ శ్లోకం లోపల యానిషా సర్వభూతానాం తస్యాం జాగ్రత్తి సంయమి యస్యాం జాగ్రత్తి భూతాని సానిషా పశ్యతో మునేహే. అంటే సమస్త ప్రాణులకు ఏది రాత్రి అయి ఉన్నదో
సమస్త ప్రాణులకు ఏది రాత్రి అయి ఉన్నదో దాని యందు ఇంద్రియ నిగ్రహపరుడగు యోగి మేలుకొని ఉండును. సమస్త ప్రాణులకు ఏది రాత్రి అయి ఉన్నదో దాని యందు ఇంద్రియ నిగ్రహపరుడగు యోగి మేలుకొని ఉండును. దేని యందు ప్రాణులు మేలుకొని ఉన్నారో, సామాన్యులు మేలుకొని ఉన్నారో అది పరమార్థ తత్వమును దర్శించు మునీంద్రునకు రాత్రిగా నుండును. అంటే అజ్ఞానికి జ్ఞానము రాత్రి సమానం. జ్ఞానికి అజ్ఞానము రాత్రి సమానం. ఎట్లా అంటే అజ్ఞానము లోపల విషయ భోగాలే సర్వస్వం కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు. ఎందుకంటే దానికి మించింది వానికి ఏం తెలియదు కాబట్టి పగలెట్లయితే మనకు ప్రకాశవంతంగా ఉన్నట్టుంటుందో ఈ వ్యసనశీలత్వం ఏదైతే ఉందో అది అజ్ఞానికి పట్టపగల్లా కనిపిస్తుంది. కానీ జ్ఞానికి అది ఏమీ లేదు, ఇక్కడ దుఃఖం తప్ప ఏమీ ఉండదని చెప్పేసి అందులోపల ఉన్నటువంటి దుఃఖాన్ని జ్ఞాని గమనిస్తాడు అన్నట్టు. తర్వాత జ్ఞాని ఏ సత్సాంగత్యం లోపల ఉండి ఇంద్రియాలను నిగ్రహించుకొని జ్ఞానస్థితి లోపల, ఆత్మజ్ఞాన స్థితి లోపల ఉంటాడో అది ఏదైతే ఉందో అది అజ్ఞానికి ఆ మాటనే అర్థం కాదు కాబట్టి అది వాడికి రాత్రి అనిపిస్తుంది అన్నట్టు. జ్ఞానికి ఇంద్రియ విషయ భోగాలు, అశాస్త్రీయమైనటువంటి ఇంద్రియ విషయ భోగాలు చీకటిగా కనిపిస్తాయి. అలా ఏమీ లేదు అనుకుంటాడు అన్నట్టు, ఏమి గోచరించదు ఆయనకు. మరి ఆత్మానందం విషయం లోపల అజ్ఞానికి అది చీకటి అన్నట్టు. అంటే ఈ సృష్టి ఏదైతే ఉన్నది కదా, జ్ఞానానికి ఒక రకంగా, అజ్ఞానానికి ఒక రకంగా. ఎక్కడ సర్వం ఉన్నదని అజ్ఞాని అనుకుంటున్నాడో అక్కడ ఏమీ లేదని జ్ఞాని అంటాడు. ఎక్కడ ఏమీ లేదని అజ్ఞాని అంటాడో అక్కడే సర్వం ఉన్నదని జ్ఞాని అంటాడు అన్నట్టు. అంటే ప్రపంచాన్ని జ్ఞాన దృష్టితో చూస్తే ఒక రకంగా ప్రకాశమే ప్రకాశం కనిపిస్తుంది, అజ్ఞానం దృష్టితో చూస్తే అంతా చీకటే కనిపిస్తుంది అన్నట్టు. లేనిది ఉన్నట్లు. అడ్డగోలు ఇంద్రియ విషయ భోగాల లోపలనే సర్వం ఉన్నది అనుకుంటున్నాడు, కానీ వాడికే తెలుసు ఏమీ లేదని. ఎప్పుడూ నిరాశ నిస్పృహతోనే ఉంటాడు. మళ్ళీ ఇంకా ఏదో పొందాలి. ఏది పొందినప్పటికైనా కానీ వానికి ఎప్పుడు సంతోషం అనేటువంటిది కలగదు. జ్ఞానికి దుఃఖము కలగదు, అజ్ఞానికి సంతోషం కలగదు. జ్ఞానికి ఆనందమే ఆనందం ఉంటుంది, అజ్ఞానికి దుఃఖమే దుఃఖం ఉంటుంది అన్నట్టు. దుఃఖం విషయం లోపల జ్ఞానికి చీకటి, ఆనందం విషయం లోపల అజ్ఞానికి చీకటి అనేటువంటి విషయము పరమార్థ తత్వమును దర్శించు మునీంద్రునకు రాత్రిగా నుండును. ఏది? అజ్ఞానము తత్వజ్ఞానికి రాత్రి, జ్ఞానము అజ్ఞానికి రాత్రి. ఇట్లాగే ప్రపంచం నడుస్తూ ఉంటుంది. అంటే దృష్టి అనేటువంటిదే తలక్రిందులై ఉంటుంది అన్నాడు జ్ఞాన అజ్ఞానాల లోపల. అయితే మొత్తానికి ఈ శ్లోకాలన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి. ఎంత చెప్పినా చెప్పిందే చెప్తున్నాం అనేటువంటి ఒక రకమైనటువంటి భావన మాకు కూడా వేధిస్తూ ఉంటుంది. బట్ ఒకరోజు నేను ఏం చెప్పినా అంటే, ఇది విన్నదే వినాలంతే. శ్రవణం అంటారు అన్నాడు. శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తే అపి చాతి తరంతేవ మృత్యుం శృతి పరాయణాః. ధ్యానయోగము ముందు వస్తుంది ఆ శ్లోకం అని ఇప్పుడు చెప్తున్నా మీకు. ధ్యానయోగం, జ్ఞానయోగం, కర్మయోగం, రకరకాల యోగాలు ఏవైతే ఉన్నాయో ప్రపంచం లోపల
సాంఖ్యయోగం, హఠయోగం, రకరకాల యోగ మార్గాలు ఎన్నో ఉన్నాయి ప్రపంచం లోపల. వాటి ద్వారా మనిషి సిద్ధిని పొందవచ్చు అనే మాట కూడా ఉంది. అయితే ఇంకొకటి చాలా సరళమైనటువంటిది, వాటన్నిటికీ సమానమైనటువంటిది, వాటన్నిటికీ మించినటువంటిది ఏంటి తప్ప అంటే శ్రవణ తత్పరత. శ్రవణ మనన నిధి ధ్యాసనం అని చెప్పేసారు. శ్రవణము పక్కడబందీగా లేకపోతే ముంగటి మూడు కొనసాగాయి అన్నట్టు. అయితే ఈ అన్ని యోగాల లోపల శ్రుత్వాన్నేభ్య ఉపాసతే అంటే తత్వాన్ని శ్రవణము ద్వారా మనము సమీపించవచ్చు. అంటే ఆత్మజ్ఞానం, ఆత్మస్థితిని శ్రవణము ద్వారా కూడా మనం సమీపించవచ్చు. అంటే మహాత్ముల యొక్క ప్రవచనాలు ఎవరు చెప్తున్నప్పటికైనా కానీ విని అలవాటు వేసుకున్నారు. వినడం ఎంత గొప్పదంటే నీవు చదివితే తెలియనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవి వాళ్ళు చెప్పంగా వాళ్ళు తేనె సమకూర్చుకొచ్చినట్లు మహాత్ములు చెప్తూ ఉంటారు అన్నట్టు. అందుకే మనం ఎంత చదివినా దొరకని కొన్ని వాళ్ళ మాట లోపల అనుభవం ద్వారా మనకు దొరుకుతాయి. కాబట్టి శ్రవణము చాలా గొప్పనైనటువంటిది. అటువంటి శ్రుత్వ అంటే ఏమి వినాలబ్బా, శ్రుత్వ అనడం కొరకే. శ్రవణము వినికిడి అని చెప్పలేదన్నాడు. శ్రుత్వ అంటే శృతి ప్రధానమైనటువంటి జ్ఞాన విషయాలు. శృతి అంటే వేదము. వేదము నీ ఆత్మతత్వము గురించి బోధించింది కాబట్టి ఆ శృతి ప్రధానమైనటువంటి విషయాలు బాగా వినడానికి అలవాటు వేసుకోవాలి. విన్నదే మళ్ళీ వినాలి, విన్నదే మళ్ళీ వినాలి. 100 సార్లు వస్తుంది భగవద్గీత లోపల ఇంద్రియాలు, మనసుకు సంబంధించిన అంశాలు. ఎందుకట్లా చెప్తా ఉన్నాడు? ఒకసారి లేకపోతే ఒకసారి, ఒకసారి లేకపోతే ఒకసారి. ఇప్పుడు వార్తలు వస్తుంటాయి. ఇప్పుడు మనకు యూట్యూబ్లో కానీ నేషనల్ ఛానల్స్ కానీ వార్తలు వస్తూ ఉంటాయి. వార్తలలో ఒకసారి చెప్పిన విషయమే మరీ 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 కొనసాగిస్తూ ఉంటారు. ఎందుకంటే తెలుసా, మనం ఒకప్పుడు వింటాము, ఒకప్పుడు వినం. కాబట్టి సమయము తప్పినటువంటి వాళ్ళందరూ కూడా అవి వినాలనే అభిలాషతోని మళ్ళీ 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 పెడతా ఉంటారు అన్నట్టు. ఉపనిషత్కారులు కూడా ఈ ఆత్మజ్ఞాన తత్పరత కూడా ఎట్లా ఉందంటే, మన శృతి ప్రధానమైనటువంటి తత్వం వినడం ఏదైతే చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పింది మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తామంటే, అట్లా చెప్పడం వల్ల ఆసక్తి పెరిగిపోవచ్చు. ఆసక్తి పెరిగి ఉన్నటువంటి వానికి జ్ఞానం స్థిరం కావచ్చు. కాబట్టి ఈ స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలు 18 శ్లోకాలు ఉన్నాయి. ఇవి అన్నిటి లోపల ఒకే భావం వస్తుంది. అన్నిటి లోపల ఒకే భావం వస్తుంది. ఎందుకు వస్తుందంటే, ఎటు తిరిగినా అది తప్పదు మనకనే భావన మన లోపల కలగాలన్నట్టు. ఎవరు ఎంత చెప్పినా ముఖ్యమైన విషయాలు మన మనసు ప్లస్ ఇంద్రియాలకు సంబంధించినటువంటివి ఉన్నాయి. మనసు ఇంద్రియాలని శాస్త్రోక్తమైనటువంటి మార్గం లోపల పయనింపజేసినప్పుడే మనకు సర్వము సిద్ధి అవుతుంది అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇట్లాగే ఉంటుంది. మీకు ఇది సబ్స్క్రైబ్ చేస్తూ పోండి, వింటూ పోండి. ఇది ఏదో చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారని ఎందుకు అనుకోవద్దంటే, శాస్త్రమే అట్లా ఉంది. మనమేం చేస్తాం? 108 ఉపనిషత్తులని ఎంతో చెప్తూ ఉంటారు. ప్రతి ఉపనిషత్తు లోపల సేమ్ మళ్ళీ అదే నీకు అంతర్ముఖం చేసేందుకొరికే ప్రయత్నం చేస్తూ ఉంటాయి అన్నట్టు. భగవద్గీత అంతే. మొత్తం 18 పురాణాల లోపల ఏముంది? దుష్ట సంహారం. మనిషి దారి తప్పినోడు ఎట్లుంటాడు, దారిలో ఉన్నోడు ఎట్లుంటాడు, దుర్మార్గుడు ఎట్లుంటాడు, సన్మార్గుడు ఎట్లుంటాడు. కాబట్టి వీడు ఈ దుర్మార్గం చేస్తే వాడు ఎట్లా అంతమైపోయాడు, సన్మార్గం లోపల ఎట్లా ముక్తి పొందిండు, ఇవి తప్ప మళ్ళీ ఏమీ లేవు 18 పురాణాల లోపల. ఆయా కాలం లోపల వాళ్ళు వచ్చిరి, ఆ సన్మార్గం వర్తనులు ఎట్లా పోయిరి, దుర్మార్గులు ఎట్లయిపోయిరి. కాబట్టి మనం ఏం నేర్చుకోవాలి, ఏమి వదలాలి, చెప్పిందే మళ్ళీ చెప్తూ ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే ఎంత చెప్పినా పట్టుకోవడానికి మనసు సిద్ధం లేదు. కాబట్టి దానికి పట్టించే అంతవరకు వీలు లేని విధంగా మన గొప్పవాళ్ళు చెప్పారు. ధన్యవాదాలు.